Good morning, everyone. How are you, all of you? I hope fine, all of you. Okay, my dear students. Yesterday we have discussed company secretary, appointment of company secretary, legal position of the secretary, secretary liabilities and duties. We have discussed in the previous lecture. So, my dear students, today we are going to discuss company secretary in practice. Company secretary in practice and secretarial audit. Okay, my dear students, today I am going to explain company secretary in practice, secretarial audit. First of all, we are discuss about company secretary in practice. సాధనలో కంపెనీ సెక్రటరీ గురించి తెలుసుకుందాం. సాధనలో కంపెనీ సెక్రటరీ అంటే అర్థం ఏంటిది, అతను చేసే పని ఏంటి, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ సాధనలో కంపెనీ సెక్రటరీ ఇన్ ప్రాక్టీస్ అంటే ఈ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా యొక్క సంస్థలోని సభ్యుడిగా ఉండి అధ్యయనం లేదా అభ్యాసంలో ఒక సర్టిఫికెట్ను కలిగిన వ్యక్తిని అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని సాధనలో కంపెనీ సెక్రటరీ అని చెప్పడం జరుగుతుంది. ఇతను మాత్రమే సెక్రటరియల్ ఆడిట్ నిర్వహిస్తాడు. ఇక్కడ సాధనలో కంపెనీ సెక్రటరీ అంటే అర్థం ఏంటిదంటే కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా యొక్క సంస్థలో సభ్యుడిగా ఉండాలి. తర్వాత అధ్యయనం కానీ అభ్యాసంలో కానీ ఒక ఎక్స్పీరియన్స్డ్ సర్టిఫికేట్ ఉండాలి కలిగిన వ్యక్తిని ఏమని చెప్పడం జరుగుతుందంటే సాధనలో కంపెనీ సెక్రటరీ అని చెప్పడం జరుగుతుంది. ఈ సాధనలో కంపెనీ సెక్రటరీ అనే వ్యక్తి సెక్రటేరియల్ ఆడిట్ నిర్వహిస్తాడన్నమాట. ఓకే, దానికి సంబంధించిన ఈ సాధనలో కంపెనీ సెక్రటరీ సంబంధించిన మామూలు డెఫినేషన్ మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు నిర్వచనం చూద్దాం. ఈ నిర్వచనం అనేది కంపెనీల చట్టం 2013 సెక్షన్ 2 సబ్సెక్షన్ 25 ప్రకారం ఏం చెప్పడం జరిగింది అంటే సాధనలో కంపెనీ సెక్రటరీ డెఫినేషన్ ఏంటంటే కంపెనీల చట్టం 2013 సెక్షన్ 2 సబ్సెక్షన్ 25 ప్రకారం ఏ కంపెనీ సెక్రటరీ అయితే కంపెనీ సెక్రటరీల చట్టం 1980 సెక్షన్ 2లోని సబ్సెక్షన్ 2 క్రింద అధ్యయనంలో ఉన్న వ్యక్తిని అతనిని సాధనలో కంపెనీ సెక్రటరీ అని చెప్పడం జరుగుతుంది. కంపెనీల చట్టం 2013 సెక్షన్ 2 సబ్సెక్షన్ 25 ప్రకారం ఏమని నిర్వచించడం జరిగింది అంటే ఏ కంపెనీ సెక్రటరీ అయితే కంపెనీల సెక్రటరీ చట్టం 1980 సెక్షన్ 2లోని సబ్సెక్షన్ 2 ప్రకారం దాని ప్రకారం అభ్యాసనంలో ఉన్నాడో ఏ వ్యక్తి అయితే అభ్యాసనంలో ఉంటాడో ఆ వ్యక్తిని సాధనలో కంపెనీ సెక్రటరీ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కౌన్సిల్ యొక్క సాధారణ లేదా నిర్దిష్ట అనుమతి లేకుండా కంపెనీ సెక్రటరీగా సాధనం లేకుండా ఒక సాధనలోని కంపెనీ సెక్రటరీ అనేవాడు ఎటువంటి ఇతర వ్యాపారాలు లేదా వృత్తులను చేయకూడదు. ఏదేమైనా ఈ సాధనలోని కంపెనీ కార్యదర్శి అనేవాడు సెక్రటరీ అనేవాడు కార్యదర్శిగా, ధర్మకర్తగా, నిర్వాహకుడిగా, మధ్యవర్తిగా, గ్రహీతగా, విలువ నిర్ధారకుడిగా, చెల్లుబాటుదారుడిగా, అదేవిధంగా అంతర్గత ఆడిటర్గా, యాజమాన్యపు ఆడిటర్గా,
యాజమాన్యపు కన్సల్టెంట్గా, ఆర్థిక విషయాలపై ప్రతినిధిగా వ్యవహరిస్తాడు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కౌన్సిల్ యొక్క సాధారణ లేదా నిర్దిష్ట అనుమతి లేకుండా, కౌన్సిల్ యొక్క సాధారణ లేదా నిర్దిష్ట అనుమతి లేకుండా కంపెనీ సెక్రటరీగా సాధన లేకుండా ఒక సాధనలోని కంపెనీ సెక్రటరీ అనేవాడు ఎటువంటి ఇతర వ్యాపారాలు కానీ లేదా వృత్తులను కానీ చేయకూడదు. దాంతోపాటు ఏదేమైనా కానీ సాధనలోని కంపెనీ కార్యదర్శి అనే వ్యక్తి కార్యదర్శిగా అంటే సెక్రటరీగా, ధర్మకర్తగా, కార్యనిర్వాహకుడిగా, నిర్వాహకుడిగా, మధ్యవర్తిగా, విలువ నిర్ధారకుడిగా, గ్రహీతగా, చెల్లుబాటుదారునిగా, అంతర్గత ఆడిటర్గా, యాజమాన్య ఆడిటర్గా, యాజమాన్యపు కన్సల్టెంట్గా లేదా ఆర్థిక విషయాలపై ప్రతినిధిగా వ్యవహరిస్తాడు. ఇతడు సాధనలోని కంపెనీ సెక్రటరీ అని నిర్వచించడం జరిగింది కంపెనీల చట్టం 2013 సెక్షన్ 2 సబ్సెక్షన్ 25 ప్రకారం. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సెక్రటరియల్ ఆడిట్. సెక్రటేరియల్ ఆడిట్ కంపెనీల చట్టం మరియు ఇతర కార్పొరేట్ మరియు ఆర్థిక చట్టాలతో సహా కంపెనీలకు వర్తించే చట్టాల ప్రకారం చేసే ఒక ఆడిట్ను మనము సెక్రటేరియల్ ఆడిట్ అని అనడం జరుగుతుంది. మళ్ళీ వినండి, లిజన్ కేర్ఫుల్లీ. డియర్ స్టూడెంట్స్, సెక్రటేరియల్ ఆడిట్ అంటే కంపెనీల చట్టం మరియు ఇతర కార్పొరేట్ మరియు ఆర్థిక చట్టాలతో సహా కంపెనీలకు వర్తించే చట్టాల ప్రకారం చేసే ఒక ఆడిట్ను సెక్రటేరియల్ ఆడిట్ అని అనడం జరుగుతుంది. ఇక్కడ కంపెనీ ఆడిటర్లు కంపెనీలో తగిన వ్యవస్థలు మరియు విధానాలు కంపెనీ యొక్క పరిమాణాన్ని మరియు కార్యకలాపాలకు తగినట్లుగా ఉన్నాయని తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు. ఎవరు వ్యక్తపరుస్తారు? ఇక్కడ కంపెనీ ఆడిటర్లు కానీ, కంపెనీలో తగిన వ్యవస్థలు కానీ మరియు విధానాలు కంపెనీ యొక్క పరిమాణాన్ని మరియు కార్యకలాపాలకు తగినట్లుగా ఉన్నాయని తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు. మరియు వాటికి వర్తించే చట్టాలు, నియమాలు, నియంత్రణలు మరియు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండేలా చూస్తారు. ఇక్కడ సెక్రటేరియల్ ఆడిట్ అనేది కంపెనీకి అనుగుణంగా లేని వాటిని గుర్తించి, కంపెనీకి అనుగుణంగా లేని వాటిని గుర్తించి వాటిని అనుగుణంగా మార్చుటలో సహకరిస్తుంది. సెక్రటేరియల్ ఆడిట్ అనేది కంపెనీకి అనుగుణంగా లేని వాటిని గుర్తించి వాటిని అనుగుణంగా మార్చుటలో సహకరిస్తుందన్నమాట. ఇది కంపెనీ చేత మంచి కార్పొరేట్ పద్ధతులను అవలంబించేలా చేస్తుంది. కావున ఇది ఒక స్వతంత్ర మరియు లక్ష్యాలకు హామీ ఇచ్చే, విలువలను జోడించే మరియు కంపెనీ కార్యకలాపాలను మెరుగుపరచడానికి ఉద్దేశించబడ్డది. ఇది సెక్రటేరియల్ ఆడిట్. అదేవిధంగా చట్టబద్ధమైన సమ్మతి, మంచి పాలన మరియు సరైన తగిన వ్యవస్థ మరియు పద్ధతులను అందిస్తూ సెక్రటేరియల్ ఆడిట్ అనేది యాజమాన్యానికి, నియంత్రణదారులకు మరియు వాటాదారులకు అవసరమైన సౌకర్యాలను అందించడం అనేది జరుగుతుంది. చట్టబద్ధమైన సమ్మతి, మంచి పాలన మరియు సరైన తగిన వ్యవస్థలు, పద్ధతులను అందిస్తూ సెక్రటేరియల్ ఆడిట్ అనేది యాజమాన్యానికి, నియంత్రణదారులకు, వాటాదారులకు అవసరమైన సౌకర్యాలను అందించడం అనేది జరుగుతుంది. ఇక్కడ
ఈ సెక్రటరియల్ ఆడిట్ అనేది ఇచ్చిన హామీలకు కట్టుబడకుండా ఉండడం అనేది కంపెనీకి ప్రమాదం. ఇచ్చిన హామీలకు కట్టుబడకుండా ఉండడం అనేది కంపెనీకి చాలా ప్రమాదకరం. కావున హామీలకు కట్టుబడకుండా ఉండడం వలన వచ్చే పరిమాణాల నుండి కంపెనీని కాపాడడానికి కంపెనీ పని మీద కాలానుగుణంగా తనిఖీ చేయడం చాలా ముఖ్యం. ఇక్కడ చట్టాలకు సమ్మతిగా లేని విషయాలను వెంటనే గుర్తించాలి. చట్టాలకు సమ్మతిగా లేని విషయాలను వెంటనే గుర్తించి వాటిని సరైన సమయంలో తెలియజేయడం వలన డైరెక్టర్లు తమకు తెలియకుండా చేసిన ఏదైనా మిస్టేక్లకు కానీ, ఏమైనా ప్రమాదాలకు కానీ, ఏమైనా నేరాలకు కానీ తగ్గించడానికి మరియు నివారించడానికి తగు చర్యలు తీసుకోవడానికి వీలు కల్పిస్తారన్నమాట. విషయాలన్నీ ముందుగా తెలియజేస్తే, అంటే చట్టాలకు సమ్మతిగా లేని విషయాలను వెంటనే గుర్తించి వాటిని సరైన సమయంలో తెలియజేయడం వలన డైరెక్టర్లు ఏం చేస్తారు, తమకు తెలియకుండా చేసిన ఏదైనా ప్రమాదాలను తగ్గించడానికి లేదా నివారించడానికి తగు చర్యలు తీసుకోవడానికి డైరెక్టర్లకు వీలు కలుగుతుందన్నమాట. అదేవిధంగా కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా యొక్క సంస్థలోని సభ్యుడిగా ఉండి అధ్యయనంలో ఒక సర్టిఫికెట్ను కలిగిన వ్యక్తిని మాత్రమే సెక్రటేరియల్ ఆడిట్ నిర్వహిస్తాడు. మనం ఇంతకు ముందుగా చెప్పుకున్నట్టుగా ఒక సర్టిఫికెట్ అధ్యయనంలో కానీ అభ్యాసంలో కానీ ఒక సర్టిఫికేట్ కలిగిన వ్యక్తి మాత్రమే సెక్రటేరియల్ ఆడిట్ నిర్వహిస్తాడని చెప్పుకోవడం జరిగింది. తర్వాత ఈ సెక్రటేరియల్ ఆడిట్ యొక్క లక్ష్యాలు ఏంటియో మనం చూద్దాం. సెక్రటేరియల్ ఆడిట్ యొక్క లక్ష్యాలు. మొదటగా ఈ సెక్రటేరియల్ ఆడిట్ యొక్క లక్ష్యాలలో మొదటిది అవాంఛనీయ అవాంతరాల నుండి అగ్రశ్రేణి యాజమాన్యాన్ని హెచ్చరించడం మరియు రక్షించడం. ఈ సెక్రటేరియల్ ఆడిట్ యొక్క ముఖ్య లక్ష్యాలలో మొదటిది ఏంటంటే అవాంఛనీయ అవాంతరాల నుండి, ఏదైనా ప్రమాదాలు జరిగే పరిస్థితి నుండి అగ్రశ్రేణి యాజమాన్యాన్ని హెచ్చరించడం మరియు రక్షించడం అనేది మొదటి లక్ష్యం. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి కంపెనీ యొక్క చట్టబద్ధమైన నిబంధనల యొక్క సమ్మతి తనిఖీ. కంపెనీ యొక్క చట్టబద్ధమైన నిబంధనల యొక్క సమ్మతి తనిఖీ చేస్తుందన్నమాట ఈ లక్ష్యం అనేది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కంపెనీ యొక్క అంతర్గత వ్యవహారాలను తెలుసుకోవడంలో ఒక ముఖ్యమైన సాధనం మరియు స్కామ్ల స్థాయిని, పెద్ద ప్రమాదానికి లేదంటే వాంఛనీయ సంఘటనలు, ఏదైనా స్కామ్ స్థాయిని మరియు అసంబద్ధత స్థాయిని తగ్గించడం ద్వారా అది పెట్టుబడిదారులు, వాటాదారుడు మరియు రుణదాతల రక్షణ కొరకు ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఈ లక్ష్యాలు 3 లక్ష్యాలు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎవరికి? సెక్రటేరియల్ ఆడిట్ యొక్క లక్ష్యాలు. మళ్ళీ ఒకసారి చూద్దాము. మొదట లక్షణం వచ్చేసి అవాంఛనీయ అవాంతరాల నుండి అగ్రశ్రేణి యాజమాన్యాన్ని హెచ్చరించడం మరియు రక్షించడం అనేది. సెకండ్ వన్ వచ్చేసి కంపెనీ యొక్క చట్టబద్ధమైన నిబంధనల యొక్క సమ్మతి తనిఖీ చేస్తుందన్నమాట, రెండవ లక్ష్యం. తర్వాత కంపెనీ యొక్క అంతర్గత వ్యవహారాలను తెలుసుకోవడంలో ఒక ముఖ్యమైన సాధనంగా సెక్రటేరియల్ ఆడిట్ను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా స్కామ్ల స్థాయిని మరియు అసంబద్ధత స్థాయిని తగ్గించడం ద్వారా అదేమవుతుందంటే పెట్టుబడిదారుడు, వాటాదారుడు మరియు రుణదాత రక్షణ కొరకు ఉపయోగించుకోవచ్చు అన్నమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ సెక్రటరీ ఆడిట్ ఉండే ప్రయోజనాలు. సెక్రటరీ ఆడిట్కి సంబంధించిన ప్రయోజనాలు ఏంటియో చూద్దాం. ముందుగా కంపెనీ నిర్వహణ మరియు వ్యవహారాలు
చట్టబద్ధమైన అవసరాలకు అనుగుణంగా నిర్వహించబడుతున్నాయని ఇది నిర్ధారిస్తుంది. మొదటి ప్రయోజనము, సెక్రటరీ ఆడిట్ యొక్క మొదటి ప్రయోజనం ఏంటంటే కంపెనీ నిర్వహణ మరియు వ్యవహారాలు చట్టబద్ధమైన అవసరాలకు అనుగుణంగా నిర్వహించబడుతున్నాయని ఇది నిర్ధారిస్తుంది అన్నమాట. ఇది ఒక ప్రయోజనంగా చెప్పుకోవడం జరుగుతుంది. సెకండ్ వన్ వచ్చేసి ఈ సెక్రటరీ ఆడిట్ వల్ల కంపెనీ యజమానులు అధిక ప్రమాదాలకు గురికారు. అంటే ఈ ఆడిట్ చేయడం వల్ల ఏమైనా ఎక్కువ నష్టాలు రాకుండా ఉండడానికి ముందుగా ప్రికాషన్ లాగా జరుగుతుందన్నమాట సెక్రటరీ ఆడిట్ అనేది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్, ఇది చట్టాలను అమలు చేయించే అధికారుల భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. సెక్రటరీ ఆడిట్ యొక్క ప్రయోజనాలలో థర్డ్ వన్ ఏం చేస్తుందంటే చట్టాలను అమలు చేయించే అధికారుల భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్, సెక్రటరీ ఆడిట్ ప్రయోజనాలలో ఫోర్త్ వన్ వచ్చేసి సంబంధిత కంపెనీల యొక్క సమ్మతి మరియు అసమ్మతి స్థాయిలను అంచనా వేస్తుంది. సంబంధిత కంపెనీల యొక్క సమ్మతి కానీ, ఎవరు అనుగుణంగా ఉన్నారు, ఎవరు అనుగుణంగా లేరు, కంపెనీకి అనుగుణంగా ఎవరు ఉన్నారు, అనుకూలంగా ఎవరు లేరు, సమ్మతి అసమ్మతి స్థాయిలను అంచనా వేయడానికి లేదా లెక్కించడానికి ఇది ఏం చేస్తుందంటే సెబీ కానీ, స్టాక్ మార్కెట్లు కానీ, విత్త సంస్థలు, ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ కానీ, తర్వాత బ్యాంకులు కానీ అలాంటి సంస్థలకు ఇది ఉపకరణంగా పనిచేస్తుందన్నమాట. ఇది సెక్రటరీ ఆడిట్కి సంబంధించిన ప్రయోజనాలు. మళ్ళీ ఒకసారి చూద్దాము. సెక్రటరీ ఆడిట్కి సంబంధించిన ప్రయోజనాలలో మొదటి వన్, కంపెనీ నిర్వహణ మరియు వ్యవహారాలు చట్టబద్ధమైన అవసరాలకు అనుగుణంగా నిర్వహించబడుతున్నాయని నిర్ధారిస్తుంది సెక్రటరీ ఆడిట్ అనేది. రెండవ ఏం చేస్తుంది, సెక్రటరీ ఆడిట్ అనేది దీనివల్ల ఏమవుతుందంటే కంపెనీ యజమానులు అధిక ప్రమాదాలకు గురి కాకుండా చూస్తుంది. ఇదొక ప్రయోజనం. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ఈ చట్టాలను, అంటే సెక్రటరీ ఆడిట్ అనేది చట్టాలను అమలు చేయించే అధికారుల భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సంబంధిత కంపెనీల యొక్క సమ్మతి కావచ్చు మరియు అసమ్మతి స్థాయిలను అంచనా వేయడానికి లేదా లెక్కించడానికి ఏం చేస్తుందంటే సెబీ కానీ, స్టాక్ మార్కెట్లు కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, అంటే విత్త సంస్థలు కానీ, బ్యాంకుల లాంటి సంస్థలకు ఈ సెక్రటరీ ఆడిట్ అనేది చాలా ఉపకరణంగా పనిచేస్తుంది అన్నమాట. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము సాధనలో కంపెనీ సెక్రటరీ ఆడిట్ గురించి మరియు కంపెనీ సెక్రటరీ ఇన్ ప్రాక్టీస్ మరియు సెక్రటేరియల్ ఆడిట్ గురించి తెలుసుకోవడం జరిగింది. ముందుగా సాధనలో కంపెనీ సెక్రటరీ గురించి డెఫినేషన్ మామూలు అర్థం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించిన నిర్వచనాలు కంపెనీల చట్టం 2013 సెక్షన్ 2 సబ్సెక్షన్ 25 ప్రకారం నిర్వచనం తెలుసుకోవడం జరిగింది. దాంతోపాటుగా సెక్రటేరియల్ ఆడిట్కి సంబంధించిన డీటెయిల్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. దాంతోపాటుగా సెక్రటేరియల్ ఆడిట్ యొక్క లక్ష్యాలు 3 ఉన్నాయి. ఆ 3 లక్ష్యాల గురించి తెలుసుకోవడం జరిగింది. మరియు చివరిగా సెక్రటరీ ఆడిట్ ప్రయోజనాలు కూడా మనము తెలుసుకోవడం జరిగింది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఈ కంపెనీ సమావేశాలు, కంపెనీ మీటింగ్స్ సంబంధించి మనము డిస్కషన్ తెలుసుకుందాం. నెక్స్ట్ క్లాస్లో కంపెనీ సమావేశాలు, కంపెనీ మీటింగ్స్ గురించి తెలుసుకుందాం. అంటే కంపెనీ సమావేశం అంటే అర్థం ఏంటిది, కంపెనీ సమావేశానికి సంబంధించిన నిర్వచనాలు ఎవరెవరు ఏం నిర్వచనం ఇచ్చారు, కంపెనీ సమావేశం లక్షణాలు ఏంటి, కంపెనీ సమావేశం యొక్క ఆవశ్యకత ఏంటిది మనము
రేపటి క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎవ్రీ వన్ స్టే సేఫ్, స్టే హోమ్.